నేను ఫస్ట్ రా. నేను ఫస్ట్ అస్మాల్ అరే ఆయనకు ఒక్కట్లే వదరా అవును ఒకరు కూడా లేవాలి. ఎట్లా లేవదు చూపిస్తా ఆగురా. అబ్బా లేవలేదురా. మలుపు మలిపింది మస్తు ఏం లేపురా. అబ్బా తాకలేదురా. నేనేరా మలుపు లేపు లేవలేదురా. మలుపు లేపు. అరే డోలిరా. అరే ఏం చేస్తుందిరా. అవునరా. అరే అస్సలు ఆడిపించుకోవద్దురా. మొన్న నన్ను తిట్టిండ్రు, అస్సలు ఆడిపించుకోవద్దు. చూస్తే చిన్న పిల్లలాగా ఉంది కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందిరా. అవునరా. చాలా ఆడపిల్లలు ఆడే ఆట కాదు ఇది. మేము ఆడిపించుకోం. చల్ మేము ఆడిపించుకోం. ఆడిపించుకోమంటే అర్థమైతలేదా? ఆడిపించుకోం పో. పోయి తొక్కుడు పిల్ల ఆడకపో. అస్సలు ఆడిపించుకోవద్దన్న. ఎక్కువ మాట్లాడితే చెంపలు పిండి చేపిస్తా. ఓనన్న పాప ఆడిపించుకుందాం. చల్ ఈడు కుదరద్దురా బై. అద్దనా నేను ఆడితే ఏం చూడద్దు. నన్ను ఆడిపించుకోరా చెప్తా మీ పని. అన్నా ఏంది చెల్లె మళ్ళీ లొల్లి పెట్టుకొని వచ్చినావా? ఆ పడవలో నిన్ను తిడుతుర్రు అన్న. నన్ను ఎందుకు తిడతారు? నేనేమన్నా? నువ్వేం పని చేయవంట. నువ్వు పందులాగా తిని ఊరి మీద పడి తిరుగుతావంట. నన్ను గన్ని మాటలు అన్నారు వాళ్ళు. అవునా నడు అలా పని చెప్దాం ఒక్కొక్కది ఇలా. ఊరాళ్ళు డ్రామాలు ఆడుతున్నారా? నన్ను తిట్టి నా జాగాల గోటి ఎట్లా ఆడతారు చూస్తా మీరు. ఏం రారే డ్రామాలు ఆడుతున్నారా? ఒక్కొక్కంది నరం బిక్తా బిడ్డ. 10 లెక్క పెడతా బిడ్డ. 10 లెక్క పెట్టే లోపు గుండంలో ఒక గోటి ఉన్నా మీ పని అవుతుంది. నీకు ఒకటి రెండు రావు కదన్నా. అందరి ముందట ఇజ్జత్ చేయక నాకు రావాలి. ఏం లెక్క పెడతాది? 1 2 వాళ్ళు పోయారు కదా ఇంటికి పోవా మా నడు మరి. సరే నేను పోతున్నా మరి. ఏమ్రా ఏం చేస్తున్నావు? అరే ముందుకు రారా. రే ముందుకు రారా. ఏమైందిరా? వెనక పోరా రే. ఏమైందిరా? అబ్బా రే కాల్చిండ్రా. వెళ్తీరా రే. అటు పోకు వెళ్తీరా రే. ఊడు కాల్చిండు. ఏం వెళ్తీయాల పిసగడ్డలు వేసిందేమ్రా నీకు? అబ్బా కాల్ చేసిండ్రా చచ్చిపోయినా. దిమాగ్ ఖరాబ్ అయిందారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే పబ్జి గేమ్ ఆడుతున్నారా? ఏం పబ్జి ఏమో చూస్తే పిచ్చోడం కరావరా నిన్ను? అరే నేనే కాదురా భయ్, మన ఊర్లో ఉన్న పోరగాళ్ళు మొత్తం ఇదే గేమ్ ఆడుతున్నారు. ఊర్ని నువ్వు ఒక్కనే పిచ్చిన అనుకున్నా. ఊర్లో మొత్తం పిచ్చోలు అయిపోయారు మన ఊర్లో పోరగాళ్ళు. అరే నీకు కానిస్టేబుల్ ఈవెంట్స్ ఉన్నాయి కదా, రన్నింగ్ ప్రాక్టీస్ చేయక బాగా కనుక గేమ్ ఏం ఆడుతున్నావురా? అరే ఈ గేమ్ లో మొత్తం ఉరుకుడేరా, మస్తు ప్రాక్టీస్ అవుతుందా. టెక్నాలజీ పెరుగుతుందని చెప్పేసి ఆంధ్రపడాలలో మనుషులు పిచ్చోలు అయితే బాధపడాలని అర్థమవుతలేదురా నాకు. ఏం చూ ఎట్టిపోతున్నావు? అటు సైడ్ ఎందుకు పోతున్నావు? నేను పని మీద దుకాణం పోతున్నా. నాకు ఎయిర్ ఫోర్స్ అంటే తెలుసు కానీ ఎయిర్ వాక్ అంటే ఏంది? గాలికి తిరుగుడు. నాకేం పని ఉండదు వేస్ట్ గాలి. కూర్చుంటారు. ఉన్నా వస్తున్నా. ఏం కావాలా? అదే రూపాయలు ఏమిస్తావు? నువ్వేం అడిగితే అది ఇస్తా. రూపాయికి మస్తు హుషారున్నావు కానీ ఏం కావాలా చెప్పు. రూపాయికి రూపాయి కిలో ఎడికైనా సరే పొదేలు నైంట పడ్డావు. రూపాయికి ఇగో బొంగులు వస్తాయి, రూపాయికి చాక్లెట్లు వస్తాయి, ఇగో సోపులు వస్తాయి. ఒకసారి బొంగి 2 చాక్లెట్లు, 1 సోప్ ప్యాకెట్. మంచి బేరమే కాబట్టి తీసుకో. అరే ఏంజు మళ్ళీ వస్తుందిరా. అరే నువ్వేం గెలకరా, మళ్ళీ ఏదో ఒక పని చేసి పోతుంది. అవునరా బై, సప్పు దాకా ఇటు తిరిగి కూర్చున్నాం.
ఇట్రా. ఏంటిది? ఏమిటి అవి వెనకకు దాస పెట్టుకొని పోతున్నావు? ఇగో ఇవి కొన్నే ఉన్నాయి, సాల్తాయా మరి? నీలక్క ఎరుగంత కడుపుందనుకున్నా నాకు సాల్తాయి. అడ్డమైన అన్ని తింటే పండ్లు ఖరాబ్ అవుతాయి. ఉంటాయా పండ్లు? మళ్ళా నువ్వు ఆకేసుకుంటే పళ్ళు ఖరాబ్ అయితలేవా? అవ్వా పిల్ల చూడువా, అయినా ఈ కాలం పోరగాన్లే ఇట్లున్నారు. ఆ కాలం ముసలాళ్ళు కూడా అట్లనే ఉన్నారు. ఆయమ్మో, ఈ ముసలాళ్ళకి ఏం పని ఉండదు, కుసున్న దగ్గర ఏదో ఒకటి అడుగుతారు. ఎటు వచ్చినావు? ఏం చూడరా? దుకాణం పోయి వచ్చిన. పోయేటప్పుడు వచ్చేటప్పుడు అందరికి పంచులు వేసుకుంటూనే వచ్చినావా? నేనంటే ఏమనుకున్నావు? ఏంటి ఒకటి పీస్ హైబ్రిడ్ పిల్ల. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు గాంధారి విలేజ్ షో ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. అదేవిధంగా లాస్ట్ చెప్పాల్సింది ఏంటంటే మా గాంధారి విలేజ్ షో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.